శేఖర్ కొత్తగా ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్గా జాయిన్ అయ్యాడు. చేతిలో పేపర్స్, భుజాన ఒక బ్యాగ్ వేసుకుని ఒక ఊర్లో అప్పుడే ఆటో దిగాడు. 10 దినాలయ్యే నౌకరికి ఒక్క పాలసీ కూడా చేపియలే. ఇవాళ ఎట్లైనా చేసి పాలసీలు చేపించి మా బాస్ ముఖాన కొట్టాలి అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉండగా దారిలో ఒక వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ కనిపించాడు. అతన్ని చూసి ఈడెవడో ఉన్నాడు, ఈయంతోనే మొదలు పెడదాం అని అనుకుంటూ అతని దగ్గరికెళ్ళాడు. అతని వైపు ఆకాశం వైపు అలా చూస్తూ ఉన్నాడు. అలా 2-3 సార్లు చూశాక, ఏం చూస్తున్నాడు సార్? ఇందాక ఓ విమానం ఈ పక్క నుంచి ఆ పక్క పోయింది, అది మళ్ళా ఇటెప్పుడు వస్తుందా అని చూస్తున్నా. విమానమా? ఎందుకు సార్? అండ్ల ఎవరన్నా మీ చుట్టాలున్నారా? ఏ అండ్ల ఎవ్వాలేరు, నేనే మా చుట్టాలని పోవాలే, జర ఎక్కించుకుపోతాడేమో అడుగుదామని చూస్తున్నా. ఈ నిజంగానే ఎర్రోడు. ఏమా అన్నావు? నాకు వినపల్లే. ఏం లేదు, నీ పేరేందని అడిగినా. నా పేరు ఎర్రోడు. అదేం పేరు సార్? ఏమో, ఈ ఊరోళ్ళందరూ అట్లానే పిలుస్తారు. వీడు నిజంగానే పిచ్చోడు, అర్జెంటుగా ఇక్కడి నుంచి పోవాలి. అగో సార్, విమానం వస్తున్నట్టుంది అని ఆకాశం వైపు చూపించి అక్కడి నుంచి పారిపోయాడు. అలా నడుస్తూ మొదలే పిచ్చోడు తగిలిండు అని అనుకుంటూ ఒక ఇంటి ముందుకు చేరుకుని కాలింగ్ బెల్ కొట్టాడు. ఒక ఆమె బయటకొచ్చింది. ఎవరు బాబు? నమస్తే మేడం, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ని. మీ వారికి ఇన్సూరెన్స్ ఉందా మేడం? లేదు. అయితే వెంటనే ఇన్సూరెన్స్ చేయించండి మేడం, మీకే మంచిది. మేమెప్పుడు మంచిగానే ఉన్నాం. ఈ ఇన్సూరెన్స్లు మాకొద్దు. అయ్యో, ఎట్లా అంటారేందమ్మా? ఇయ్యాలున్నట్టు రేపు ఉంటదా? రోడ్డు మీద పోతుంటే మీ ఆయన్ని ఏ లారీయో గుద్దేస్తే ఏంది మీ పరిస్థితి? పాపిష్టి ముఖమోడా, నా మొగుణ్ణి లారీ గుద్దాలని అంటావరా? నువ్వు ఇక్కడ్నే ఉండ్రా, నీ కాళ్ళిరగ్గొట్టి పొయ్యలో పెడతా అని పక్కనే ఉన్న రోకలి పట్టుకుంది. అమ్మో, ఇది నన్ను చంపేటట్టుంది అని భయంతో అక్కడ్నుంచి పారిపోయాడు. ఆమె కొద్ది దూరం వరకు శేఖర్ వెంట పడింది. మల్లగిట్లా ఈ పక్కకిరా బిడ్డ, నీ బొక్కలిరగ్గొడతా. శేఖర్ పరిగెత్తి ఆయాసంతో ఒక చోట ఆగి, అమ్మా జరసేపు ఉంటే చంపేసేదేమో. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ ఆడలతో కాదు గాని హెల్త్ ఇన్సూరెన్స్ చేపిద్దాం అమ్మా అని అనుకుని అక్కడ్నుంచి ముందుకెళ్లాడు. ఒక చోట ఒక పెద్దాయన కనిపించాడు. ఆయన దగ్గరికెళ్ళి, నమస్తే సార్, నేను ఇన్సూరెన్స్ ఆఫీసర్ని. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా సార్? అరే నాకెందుకయ్యా, గట్టిగా ఉన్నా, నాకేం రోగం లేదు. అరే సార్, ఇప్పటికి ఇట్లా ఉండొచ్చు, ఏ రోగం లేకుండొచ్చు, కానీ ఎప్పటికి ఇట్లానే ఉండరు సార్. రేపు పొద్దుగాల మీకు హార్ట్ అటాక్ రావచ్చు, క్యాన్సర్ రావచ్చు, ఏమో ఎయిడ్సే రావచ్చు. చెప్పొస్తాయా సార్ రోగాలు? నీ అయ్యా, లేనిపోని రోగాలు నాకు రావాలని అంటావరా? నువ్వు ఏమన్నా ఉండరా, నీ తోలు తీసి డోలు చేయిస్తా చూడు అని కత్తి తీశాడు. అమ్మో, ఇది నా పానాల మీదకొచ్చిందే అని అక్కడ్నుంచి పరుగు మొదలుపెట్టాడు. పరిగెడుతూనే ఉన్నాడు. పెద్దాయన కొంచెం దూరం వరకు శేఖర్ వెంట పడ్డాడు. రే ఆగరా, ఆగో. ఏ పోనేనా ఆగా? రే నువ్వు ఆగరాబోయ్, ఆగో. అమ్మా, ఆగితే నువ్వు ఊకుంటావా? బొక్కలు ఎరగొడతావు, నేను దొరక నీకు అని అనుకుంటూ స్పీడ్ పెంచాడు. పెద్దాయన ఆగిపోయాడు. శేఖర్ ఆయాసపడుతూ ఒక చోట ఆగాడు. అమ్మా, దమ్ము ఆగుతలేదు అని గట్టిగా ఊపిరి పీలుస్తూ ఉన్నాడు. ఇవన్నీ కాదు, అసలు మనుషులతోని కాదు, బండ్లకు ఇన్సూరెన్స్ చేయిద్దాం, అదైతే ఏ రిస్క్ ఉండదు అని అనుకుని తిరుగుతూ ఉన్నాడు. ఒకతను కొత్తగా బండి కొని పూజ చేయిస్తూ ఉన్నాడు. అది చూసి, అరే వా, ఈడెవడో కొత్త బండి కొని పూజ చేయిస్తున్నాడు, ఈయనతోని మొదలు పెడదాం అని అనుకుని అతని దగ్గరికెళ్ళాడు. నమస్తే సార్, కొత్త బండా? కొత్త బండే, నిన్ననే కొన్నా. బాగుంది కదా? మస్తు ఉంది సార్. దీనికి ఇన్సూరెన్స్ ఉందా సార్? ఇన్సూరెన్సా? ఏ అసొంటిది ఏమి లేదు. అరే సార్, మంచి ఇన్సూరెన్స్ ఉంది. బండికి ఏమన్నా అయితే మీకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సార్. ఏం మాట్లాడుతున్నావా? బండికి ఏమైతుంది? అరే ఏమన్నా కావచ్చు సార్,
ఇప్పుడు కొత్త బండి అని మీరు మెల్లగా పోతారా? ఎదురుగా ఓ లారీ వచ్చి మీ బండిని గుద్దింది, మీ బండి నుజ్జు అయ్యింది. అప్పుడు మీ పరిస్థితి ఏంది సార్? అరే హట్, శుభమా అని బండి కొని పూజ చేయిస్తుంటే నా బండి లారీ కింద పడాలని అంటావారా? అని పక్కనున్న ఓ పెద్ద కర్ర పట్టుకుని కొట్టడానికొచ్చాడు. అది చూసి ఓర్ని అవ్వ, ఇది కూడా రివర్స్ అయింది అని అనుకుంటూ అక్కడ్నుంచి పరుగు స్టార్ట్ చేశాడు. A few moments later. ఇద్దరూ ఒక టీ స్టాల్ ముందు కూర్చుని టీ తాగుతూ ఉన్నారు. శేఖర్ జరిగిందంతా చెప్పేశాడు. సైదులు పగలబడి నవ్వుతున్నాడు. నా కష్టం ఏంటే నీకు నవ్వు వస్తుందా ఆరా? అమ్మా, నవ్వి నవ్వి పొట్ట పలిగేటట్టుంది. నవ్వురా నవ్వు. నువ్వు చేసిన పనికి నవ్వురాగా ఏడుపొస్తుందా ఆరా? యాదవ్వా, నేనేం చేసినారా? మళ్ళా నేనేం చేసిన అంటావు? ఎవడన్నా నీ మొగుడు చస్తే నీ బతికేంది అంటే ఇన్సూరెన్స్ చేసుకుంటారా? బొక్కెలెరక్కొట్టి చేతిలో పెడతారు. శేఖర్ తలదించుకున్నాడు. మంచి కొన్న దగ్గరికి పోయి నీకు అన్ని రోగాలు వస్తాయి. కొత్త బండి కొన్న దగ్గరికి పోయి నీ బండికి యాక్సిడెంట్ అవుతుంది అంటే వాళ్ళు ఊకుంటారా? మరి ఏం చేయాలరా? మొదలు నీ ఇన్సూరెన్స్ పాలసీలన్నిటి గురించి ఒక యాడ్ చేయి. యాడా? ఎట్లా? ఎట్రా చెప్తా అని శేఖర్ ని దగ్గరకు తీసుకుని ఏదో చెప్పాడు. రైట్, మంచిగుంది ఐడియా. ఇట్లానే చేస్తా. పో, ఇక నిన్ను ఆ పేటోడే లేడు. అశోక్ కొత్తగా బైక్ కొనుక్కున్నాడు. ఒక కాఫీ షాప్ ముందు బైక్ పార్క్ చేసి లోపలికెళ్ళి కాఫీ తాగి తిరిగొచ్చి చూసేసరికి అతని బైక్ అక్కడ లేదు. అయ్యో, నా బైక్ ఏది అని అనుకుంటూ ఇటు అటు చూస్తున్నాడు. ఇంతలో వంశీ అక్కడికొచ్చాడు. ఏమైంది సార్? అరే, కొత్త బైక్ సార్, ఎవరో కొట్టేసిండు. అవునా? పోతే పోయింది, ఏం పర్లేదు. మీ బైక్ ఇన్సూరెన్స్ ఉంది కదా, మొత్తం పైసలు వాళ్లే ఇస్తారు. అయ్యో, నా బండికి ఇన్సూరెన్స్ లేదు సార్. అయితే మీ బండి పోయినట్టే, మీ పైసలన్నీ పోయినట్టే అని గుండె పట్టుకున్నాడు. ఏంటి సార్, హార్ట్ అటాకా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా మీకు? హెల్త్ ఇన్సూరెన్సా? లేదు సార్. లేదా? అయితే హాస్పిటల్ ఖర్చులకి మీ ఆస్తులన్నీ అమ్ముకోవాలి. ఆస్తులన్నీ అమ్ముకోవాలా? అని గుండె పట్టుకుని అలాగే చచ్చిపోయాడు. అతని భార్య అతని మీద పడి ఏడుస్తోంది. ఓ అయ్యో, నా అయ్యా, నన్ను ఆగం చేసిపోయావా అయ్యా అని ఏడుస్తోంది. ఊకో అమ్మా, ఊకో. అయిందేదో అయిపోయింది. మీ ఆయనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఆ వచ్చే డబ్బులతో మీరు బతకొచ్చు. ఆయనకి లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదయ్యా. లేదా? ఇక మిమ్మల్ని దేవుడే కాపాడాలి. ఓ అయ్యో, నా అయ్యా. చూసిరు కదా, గీతని పేరు అశోక్. గీతని వయసు 24 ఏండ్లు. ఆయన ముందు ఆ బైక్ ఇన్సూరెన్స్ చేయిస్తే హార్ట్ అటాక్ వచ్చేది కాదు. పోనీ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా చేయిస్తే బతుకుండేవాడు. పోనీ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నా చేయిస్తే అతని ఫ్యామిలీ అయినా బాగుండేది. గది లేదు. మీరు మాత్రం అట్లా చేయకండి. వెంటనే మీ దగ్గరలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీకి పోయి మీ ఇన్సూరెన్స్ చేయించండి. అరే జల్దీ పోదాం పారా, ఇన్సూరెన్స్ చేయిద్దాం అని ఒకరి తర్వాత ఒకరు శేఖర్ ఆఫీస్ బయట క్యూ కట్టారు. ఇన్సూరెన్సులు ఇస్తూ శేఖర్ బిజీ అయిపోయాడు. ఒకసారి ఒక ఒంటిపిల్ల తన తల్లి ఒంటితో మాట్లాడుతూ ఉంది. ఆ ఒంటిపిల్లకు అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. అమ్మా, మన మూపురం అంత పెద్దగా ఎందుకుంటుంది? ఆ మూపురం నీటిని నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. దానివల్లే ఎడారిలో జీవించగలుగుతున్నాం. సరే అమ్మా, కాని మన పాదాలు ఎందుకని గుండ్రంగా ఉన్నాయి? గుండ్రటి పాదాలు మనం ఎడారిలో నడవడానికి ఉపయోగపడతాయి. అందుకే మనం ఇసుకలో కూడా సులువుగా నడవగలుగుతాము. ఓ అలాగా. మరి మన కనురెప్పలు ఎందుకు అంత పెద్దగా ఉన్నాయి? పెద్ద కనురెప్పలు ఎడారిలో వచ్చే గాలి, దుమ్ము నుంచి మన కళ్ళకి రక్షణ కల్పిస్తాయి.
మరి అమ్మా, మన దగ్గర నీళ్లు దాచుకోవడానికి మూపురం ఉంది, ఎడారిలో సులువుగా నడవడానికి గుండ్రటి పాదాలున్నాయి, ఇంకా దుమ్ము ధూళి నుంచి కళ్ళని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద కనురెప్పలున్నాయి. ఇవన్నీ ఉన్నా మనమెందుకు ఈ జూలో ఉన్నాము? ఆ మాటకు తల్లి ఒంటి దగ్గర సమాధానం లేదు. ఈ కథలో నీతేంటి అంటే, మీరు సరైన స్థలంలో లేకపోతే మీ సామర్థ్యానికి, శ్రమకు విలువ ఉండదు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.